ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు దురదృష్టకరమన్నారు లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ. అనంతపురం జిల్లా రుద్రంపేట గ్రామాన్ని దత్తత తీసుకున్నారాయన. గ్రామంలో పర్యటించారు. రాష్ట్రంలో కాల్మనీ పేరుతో మహిళలపై వేధింపులు జరగడం దారుణమన్నారు జేపీ. ఒక గొప్ప ఆదర్శాన్ని చూపెట్టవలసినటువంటి ఈ సంస్థలు, ఈ సభలు ఈ ప్రజల్లో వెకిలితనాన్ని చూపెడుతున్నాయి, నగుబాటుకు గురవుతున్నాయి, రాజకీయం అంటే జుగుప్సను కలగజేస్తున్నాయి. ఈ పరిస్థితి కల్పించింది కేవలం ఈ పార్టీలు, ప్రభుత్వాలు. ఈ పార్టీ ఆ పార్టీ ప్రత్యేకంగానే మాట్లాడట్లేదు, ఒకరోజు జరిగింది కాదు ఇది. కానీ ఖచ్చితంగా వీళ్ళ వల్ల వచ్చింది. ఆ పైన రాజకీయాన్నేమో పూర్తిగా వ్యాపారమయం చేశారు, కోట్ల రూపాయలు ఖర్చు లేకపోతే రాజకీయం లేకుండా చేశారు. కాబట్టి రాజకీయంలో ఉన్నాడు అధికారం ఉండో చూసుకుని ఇది తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గం కాబట్టి రకరకాలుగా వీళ్ళందరినీ భయపెట్టో లేకపోతే బ్లాక్మెయిల్ గురి చేసో ఈ కేసులో మరీ భయంకరంగా మహిళల్ని అవమానకరంగా చేసి బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. కాబట్టి ఈ మూలాల్లోకి వెళ్లకుండా పైపైన ఎంక్వైరీ చేశాము, ఓ చట్టం చేస్తాము, చట్టం చేస్తారు, అప్పుడు వస్తాయా?